ఒక సెంటెన్స్లో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ను తీసుకోవాలి. సో ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు వచ్చినప్పుడు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని తీసుకోవాలి. సో ఎలాగంటే ఒకసారి మనం ఇక్కడ చూసినట్టు తెలుస్తుంది. చూడండి, ఎయిదర్ సీత ఆర్ సురేష్ ఈజ్ సింగింగ్ సాంగ్స్. ఎయిదర్ సీత ఆర్ సురేష్ ఈజ్ సింగింగ్ సాంగ్స్ ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సీత సురేష్ ఉంది. ఇప్పుడు మనకి దేంతో కలిపినారు చూడండి, దేంతో కలిపినారు వీళ్ళని? ఎయిదర్ ఆర్తో కలిపినారు, అంటే ఇది లేదా అది అనే సందర్భంలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది? ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రాద్దాం. హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంటే కాబట్టి మనం ఏం తీసుకుంటాము? నెగిటివ్ ట్యాగ్ తీసుకుంటాం. ఈజ్ అండ్ ఇక్కడ మనకి మెయిన్ డౌట్ చూడండి అమ్మా, సీత అనేది వచ్చి షీ, సురేష్ అనేది హీ. ఆప్షన్లో రెండు ఉంటుంది చూడండి అమ్మా. ఆప్షన్ ఎలా ఉంటుంది? ఈజ్ అండ్ షీ, ఈజ్ అండ్ హీ రెండు ఉంటుంది. ఆప్షన్ ఏ, బి అనుకుందాం, రెండు ఉంటుంది. అప్పుడు మనం ఏది తీసుకోవాలి అని డౌట్ వస్తుంది. సో అలా డౌట్ రాకుండా చేసుకోవాలంటే చూడండి, ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం సెకండ్ సబ్జెక్ట్ని తీసుకుంటాము. దేన్ని తీసుకుంటాము? సెకండ్ సబ్జెక్ట్ని తీసుకుంటాము. ఈజ్ అండ్ హీ. ఓకేనా? ఇలా మనం సెకండ్ సబ్జెక్ట్ని తీసుకుంటాము. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాము. రమేష్ ఆర్ హిస్ వైఫ్ has to pay the penalty. చూడమ్మా, రమేష్ ఆర్ హిస్ వైఫ్ హ్యాస్ టు పే ద పెనాల్టీ. సో ఇప్పుడు ఇది కూడా చూడమ్మా, దేంతో స్టార్ట్ అయింది? ఆర్తో స్టార్ట్ అయింది. అప్పుడు మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే చూడమ్మా, రమేష్ అనేది ఒక సబ్జెక్టు, హిస్ వైఫ్ అనేది ఒక సబ్జెక్టు. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? హీ వస్తుంది. రమేష్ కాబట్టి ఏమొస్తుంది? హీ ప్రొనౌన్ వస్తుంది. హిస్ వైఫ్కి షీ ప్రొనౌన్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, హెల్పింగ్ వర్బ్ ఏది? హ్యాస్. ఫస్ట్ ఏం తీసుకోవాలి? హ్యాస్. స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి హ్యాజంట్. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, హ్యాజంట్ హీనా, హ్యాజంట్ షీనా అనేసి. సో మళ్ళీ ఈ లాజిక్ ప్రకారం మనం తీసుకుంటే ఏమొస్తుంది? హ్యాజంట్ షీ. ఎందుకు? సో ఇలా ఆర్తో కలిపినప్పుడు, ఆరు, ఎయిదర్ ఆర్, నెయిదర్ కలిపినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ మనం తీసుకుంటాం కాబట్టి హ్యాజంట్ షీ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. నెయిదర్ మదర్ నార్ ఫాదర్ విల్ అగ్రీ. నెయిదర్ మదర్ నార్ ఫాదర్ విల్ అగ్రీ అని ఉందమ్మా. చూడండమ్మా, ఎవరున్నారు? మదరు, ఫాదరు. మదర్కి ఏమొస్తుంది? షీ. ఫాదర్కి హీ వస్తుంది. సో దేంతో కలిపినారు? నెయిదర్ నార్తో కలిపినారు. ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏది? విల్. కాబట్టి విల్ తీసుకున్నాం. నెయిదర్ కాబట్టి చూడమ్మా, నెయిదర్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, ఇది దేని సూచిస్తుంది? నెగటివ్ వర్డ్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ విల్ మనం నెగిటివ్ చేయాల్సిన పని లేదు, విల్ సరిపోతుంది. విల్ చూడండి, ఇక్కడ విల్ హీనా షీనా డౌట్ రావచ్చు, మళ్ళీ అవసరం లేదు. ఎందుకు? సెకండ్ సబ్జెక్ట్ ఏది? ఫాదర్ కాబట్టి విల్ హీ క్వశ్చన్ మార్క్ తీసుకుంటాం, విల్ హీ. సో ఇలా మనము ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు ఈ విధంగా మనము తీసుకుంటాం. ఈ విధంగా మనం సెకండ్ సబ్జెక్ట్ మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామా. ఇప్పుడు చూడండి, ఒక స్టేట్మెంట్లో చూడండి, ఒక స్టేట్మెంట్లో చూడండి, రెండు వేరు సబ్జెక్ట్ అనుకోండి, 1, 2 అంటే 2 డిఫరెంట్ సబ్జెక్టులు, లేదా రెండు సమానంగా ఉన్న సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి. చూడండి, ఒక స్టేట్మెంట్ ఉంది కనుమ, ఈ ఒక స్టేట్మెంట్లో రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఒక సబ్జెక్టు రెండో సబ్జెక్టు ఉంటాయి, లేదా ఇద్దరు ఒక సబ్జెక్టులే ఉన్నప్పుడు చూడండి, ఎప్పుడు కానీ మనం దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూడండి, అంటే దీనికి అంటే ఇది
ఫస్ట్ ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అయితే 2 డిఫరెన్స్ పర్సన్ అయితే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇద్దరు ఒకటే అయితే దీనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకేనా, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అయితే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇద్దరు ఒకే వ్యక్తులు అయితే అంటే ఫస్ట్ పర్సన్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాము. ఐ డోంట్ థింక్, ఐ డోంట్ బిలీవ్ రాసుకుందాం. ఐ డోంట్ బిలీవ్ యూ ఆర్ ఏ టీచర్. ఐ డోంట్ బిలీవ్ యు ఆర్ ఏ టీచర్. చూడమ్మా ఇక్కడ చూడండి, ఐ డోంట్ బిలీవ్ యు ఆర్ ఏ టీచర్ ఉంది. ఇక్కడ ఐ అనేది ఒక సబ్జెక్టు, యు అనేది ఒక సబ్జెక్టు, అంటే రెండు వేరు వేరు సబ్జెక్టులు, ఒకే సబ్జెక్టు కాదు, రెండు వేరు వేరు సబ్జెక్టులు. సో ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, రెండు వేరు వేరు సబ్జెక్టులు, రెండు ఒకే సబ్జెక్టులు అయితే ఈ విధంగా రెండు వేరు వేరు సబ్జెక్టులు అయితే మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? సెకండ్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ ఇప్పుడు మనం దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఐ డోంట్ బిలీవ్ యు ఆర్ ఏ టీచర్, అప్పుడే వస్తుంది ఆర్ అండ్ యూ. చూడండి అమ్మా, హెల్ప్ వెర్బ్ ఏది? ఆర్. పాజిటివ్ కాబట్టి ఆర్ అండ్, సబ్జెక్ట్ ఏది? యూ. ఇలా ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ యు ఆర్ ఏ టీచర్. సో ఇక్కడ ఏముంది? ఒకే సెంటెన్స్లో సో ఒకటవ సబ్జెక్టు రెండవ సబ్జెక్టు అంటే ఇక్కడ వేరు ఫస్ట్ పర్సన్ ఉంది, ఇక్కడ సెకండ్ పర్సన్ ఉంది, వేరు కాబట్టి ఏం చేసుకున్నాము? సెకండ్ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఒకవేళ ఒకరే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ థింక్ I shall meet you again. I don't think I shall meet you again. సో ఇక్కడ మనం మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే సబ్జెక్టు, ఇక్కడ అదే సబ్జెక్టు, ఇక్కడ రెండు ఒకే సబ్జెక్టులు చెప్పినా కదా, రెండు ఒకే సబ్జెక్టులు. ఇలా రెండు ఒకే సబ్జెక్టులు ఉన్నప్పుడు మనము దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాము? ఫస్ట్ దానికి ఇస్తాం, అంటే ఫస్ట్ స్టేట్మెంట్కి ఇస్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, హెల్ప్ వెర్బ్ ఏది? ఐ డో నాట్ థింక్, అంటే ఇక్కడ డూ. చూడండి అమ్మా, డూ కదా హెల్ప్ వెర్బ్, ఇది ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ కాబట్టి మనం డూనే తీసుకుంటాం. ఇంకా సబ్జెక్ట్ ఏది? ఐ. సో డూ ఐ. ఐ డోంట్ థింక్ ఐ షల్ మీట్ యు అగైన్ అన్నప్పుడు దీనికి ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాము, డూ ఐ అని తీసుకుంటాం. సో ఇక్కడ చూసినట్లయితే డూ క్యాపిటల్ లెటర్ చూడమ్మా, పర్సనల్ ప్రొనౌన్ మాత్రమే క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. ఓకేనా, చూడండి అమ్మా, మనం ఈ ప్రొనౌన్లో చూడమ్మా, దేర్కి ప్రొనౌన్గా దేర్నే మనం తీసుకోవాలి, వన్కి ప్రొనౌన్గా వన్నే మనం తీసుకోవాలి. ఓకేనా, చూడండి, దేర్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? దేర్నే తీసుకోవాలి. వన్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? వన్నే మనము తీసుకోవాలి ప్రొనౌన్స్గా. ఇది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూద్దాము. దెర్ ఈజ్ ఏ గేట్ in front of our school. There is a gate in front of our school. అదే విధంగా చూడండి, there are some boys in the ground. చూడమ్మా, one can be always win. One has to fail in life. సో ఇప్పుడు మనం ఈ చూద్దామా, ఇక్కడ సబ్జెక్టులుగా ఏమున్నాయి? దేర్ ఉంది, ఇక్కడ వన్ ఉంది. సో ఇప్పుడు వీటికి ప్రొనౌన్గా ఏం తీసుకోవాలంటే వాటినే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెర్ ఈస్ ఎ గేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ స్కూల్. సో ఇప్పుడు దీంట్లో హెల్ప్ వెర్బ్ ఏది? ఈజ్. ఇది పాజిటివ్ కాబట్టి మనం ఎలాంటి ట్యాగ్ తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి, ఈజెంట్. ఇప్పుడు ప్రొనౌన్ ఏది? దేర్. ఈజెంట్ దేర్, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈజెంట్ దేర్. నెక్స్ట్, దెర్ ఆర్ సమ్ బాయ్స్ ఇన్ ద గ్రౌండ్. సో నెక్స్ట్ చూడండమ్మా, హెల్ప్ వెర్బ్ ఏది? ఆర్. పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ తీసుకుంటాం, ఆర్ అండ్. ప్రొనౌన్ ఏది? దేర్. ఆర్ అండ్ దేర్. చూసారా, ఇలా దానికి ప్రొనౌన్ అవే తీసుకుంటాం. వన్ క్యాన్ ఆల్వేస్ బి విన్. సో హెల్ప్ వెర్బ్ ఏది? క్యాన్.
ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం, లేదా ఇదే మనం నెగిటివ్ తీసుకుందాం. వన్ క్యాన్ బి ఆల్వేస్ విన్. సో ఇప్పుడు ఇది నెగిటివ్ కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం. క్యాన్ ప్రొనౌన్ ఏది? క్యాన్ వన్. సో ఇప్పుడు చూడండి మరి, క్యాన్ అనేది నెగిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ వన్ ప్రొనౌన్ అనేది వన్నే కాబట్టి క్యాన్ వన్ అనేసి మనం తీసుకుంటాం. అదేవిధంగా వన్ హ్యాస్ టు ఫెయిల్. చూడమ్మా, చూడండి హ్యాజ్ ఇది పాజిటివ్ కాబట్టి హ్యాజంట్ ప్రొనౌన్ అనేది వన్, హ్యాజంట్ వన్ ఇలా మనము తీసుకోవడం జరుగుతుంది. సో దేర్గానే వన్కి వన్గానే మనము ప్రొనౌన్గా మనము తీసుకోవడం జరుగుతుంది. చూడమ్మా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ప్రీవియస్ పేపర్స్ది. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. మీకు 3 స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఈజ్ అనేది ఉంది, ఓకేనా. ఈజ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్లో ఉండాలి. కాబట్టి ఈజెంట్, ఓకేనా, ఈజెంట్. నెక్స్ట్ చూడమ్మా దిస్. సో మీకు చెప్పాను ప్రొనౌన్. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొనౌన్ కూడా ఐడెంటిఫై చేయాలి. దిస్, దట్టు, ఇవన్నీ వస్తే ఇప్పుడు మనం ప్రొనౌన్గా దేని తీసుకోవాలి? ఇట్టును ప్రొనౌన్గా తీసుకోవాలి. దిస్కి మనం, సో దిస్ వచ్చినప్పుడు దీని యొక్క ప్రొనౌన్ మనం ఏం తీసుకోవాలి? ఇట్టునుగా ప్రొనౌన్ తీసుకోవాలి. సో కాబట్టి ఎక్కడైతే ఈజెంట్ ఇట్ ఉంటుందో అదే రైట్ ఆన్సర్. సో మనకు చూడండి ఈజెంట్ దిస్ ఉంది, తప్పు. చూసారా అక్కడ దిస్ కాదు ప్రొనౌన్, దిస్కి ఇట్టు ప్రొనౌన్. సో కాబట్టి ఈజెంట్ ఇట్ చూడండి, ఇది రైట్ ఆన్సర్. ఈజెంట్ ఇట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడు డస్ ఇచ్చాడు. డస్ అసలు అవసరమే లేదు, ఎందుకంటే అక్కడ వెర్బ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఈజ్ దిస్ ఉంది, అసలు స్టేట్మెంట్ ఏది ఉంది? పాస్ట్లో ఉంది కాబట్టి నెగిటివ్ రావాలి కాబట్టి ఇది కూడా తప్పు. సో ఈజెంట్ ఇట్. సో అందుకే మీకు చెప్పాను హెల్పింగ్ వర్బ్ని గుర్తించాలి, స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా చూడాలి, నెక్స్ట్ ఆ ప్రొనౌన్ సరైన ప్రొనౌన్ కూడా గుర్తించాలి. సో ఫైనల్గా మనం ఇలా వచ్చేస్తే ఈజెంట్ ఇట్ అనేది ఏమవుతుంది? కరెక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్ ఐ యామ్ ఏ టీచర్. సో చూడండి అమ్మా, ఐ యామ్ ఏ టీచర్ అనే ఒక సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నారు. మనం ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్తో చూడండి అమ్మా, ఆప్షన్తో పని లేకుండా మీ దగ్గర రాయిపిస్తాను చూడండి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది? యామ్. స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏముంది? పాజిటివ్ కాబట్టి యామెంట్. సో ప్రొనౌన్ ఏది? ఐ. సో ప్రొనౌన్ ఐని తీసుకున్నాం. సో మనం రాసిన ప్రొసీజర్ కరెక్టే, కానీ ఇక్కడ యామెంట్ అయిన వర్డ్ లేదు. మీకు చెప్పాను కదా, యామెంట్ బదులు మనం ఏం తీసుకుంటాము? ఆరెంట్ ఐ దీన్ని తీసుకుంటాం. సో ఈ ఆరెంట్ ఎక్కడైతే ఆప్షన్లో ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. చూద్దాం. చూడండి యామ్ ఐ ఉంది, తప్పు. ఎందుకంటే అది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్ ట్యాగ్ తీసుకోవాలి కాబట్టి ఇది తప్పు. ఆర్ఐ ఉంది, సేమ్ ఇది కూడా అంతే, కాకపోతే అక్కడ పాజిటివ్లో ఉంది, ఇక్కడ నెగిటివ్లో ఉండాలి కాబట్టి ఇది కూడా తప్పు. ఇక్కడ చూడండి. సో ఇది ఆరెంట్ ఐ, మనం వేసిన ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి సి అనేది మనకు ఆరెంట్ ఐ అవుతుంది. డోంట్ ఐ అసలు ఆ హెల్పింగ్ వర్బే కాదు కాబట్టి ఇది కాదు, ఓకేనా. సో ఇలా మనం అసోసియేట్ చేసుకుంటూ క్వశ్చన్ ట్యాగ్లో చాలా ఈజీగా మనం మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ సాడ్. చూడండి అమ్మా, ప్రొనౌన్కి ఏమొచ్చింది? దిస్ వచ్చింది, అంటే మనకి ఇక్కడ ఇట్ రావాలా. దిస్ వచ్చిందంటే మన ఏ రావాలా? ఇట్ రావాలా. సరే మనం చూద్దాం, ఆప్షన్తో పని లేదు, డైరెక్ట్ మనం రాయొచ్చు. దిస్ ఈజ్ సాడ్లో హెల్పింగ్ వర్బ్ ఏది? స్టెప్ 1 ఈజ్. పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఈజెంట్. ఇక్కడ ఏం రావాలా? దిస్ బదులు ప్రొనౌను ఇట్ రావాలా. ఈజెంట్ ఇట్ అనేది ఎక్కడైతే ఉంటుందో అదే రైట్ ఆన్సర్. ఈజెంట్ ఇట్ అనేది ఎక్కడ ఉంటుందో అది రైట్ ఆన్సర్. సో చూడండి, దిస్ వచ్చింది ప్రొనౌన్గా, ఇది తప్పు. ఈజెంట్ దిస్ వచ్చింది ప్రొనౌన్గా, తప్పు. ఈజ్ ఇట్ వచ్చింది ఎందుకంటే ఇది పాజిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉండాలి కాబట్టి ఇది కూడా తప్పు. సో ఫైనల్గా ఈజెంట్ ఇట్ వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్, ఈజెంట్ ఇట్. సో ఎలా రైట్ ఆన్సర్ ఏంటంటే దిస్ని మనం దిస్కి ప్రొనౌన్గా ఇట్ తీసుకుంటాం, హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది, ఇది స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్ ట్యాగ్ తీసుకున్నాం, ఈజెంట్ ఇట్ అనేది ఉంది. నెక్స్ట్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఆర్ ట్విన్ సిటీస్. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంటు? హైదరాబాదు మరియు సికింద్రాబాద్లు అనేవి ట్విన్ సిటీస్, జంట నగరాలు అని చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేశాడు? ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ అన్నాడు. అంటే దీనికి కరెక్ట్గా సూటబుల్ అయ్యే క్వశ్చన్ ట్యాగ్ ఏదో చూడమన్నాడు. సో మనం ఇక్కడ చూద్దాము. మన ఫస్ట్ స్టెప్ అనేది చేసాం, హెల్పింగ్ వర్బ్ ఉంది ఆర్. హెల్పింగ్ వర్బ్ ఏది ఉంది? ఆర్ ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చూడాలి? స్టేట్మెంట్ పాజిటివా నెగిటివ్గా చూడాలి. సో ఇది పాజిటివ్గానే ఉంది, ఎక్కడ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి ఆరెంట్. దీన్ని నెగిటివ్గా మనం మార్చుకోవాలి, ఆరెంట్, ఓకేనా. నెక్స్ట్ ఏం చూడాలమ్మా? చూడండి,
ఇక్కడ మన హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాము, స్టేట్మెంట్ చూసాము. నెక్స్ట్ ప్రొనౌన్గా తీసుకోవాలా. సో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అది ప్లూరల్ కాబట్టి మనకి ఏముండాలి, దే ఉండాలి. ప్లూరల్ కాబట్టి దే చెప్పాను కదా, ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు దే తీసుకోవాలనేసి. ఓకేనా. ఇప్పుడు ఆర్ అండ్ దే అనేది ఎక్కడ ఉంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దామా. చూడండి, ఈజ్ ఉంది తప్పు, ఎందుకంటే ప్లూరల్ కదా. ఆర్ ఉంది, కాకపోతే ఆర్ దే ఉంది. ఆర్ కదా రావాల్సింది మనకి, ఆర్ రావాలా. సో ఇక్కడ డోంట్ ఉంది, అసలు ఇక్కడ ఇది అసలు సంబంధమే లేదు. చూడండి అమ్మా, ఆర్ అండ్ దే. సో ఫైనల్గా మనం రాసిన ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి ఎగ్జామ్లో కూడా మీరు ఆప్షన్లో పని లేకుండా మీరు మీ ఓన్గా ప్రయత్నించండి. అక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఆప్షన్లో ఉన్న ఆన్సర్ మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దామా. ఐ హ్యావ్ హ్యాడ్ టీ. చూడండి అమ్మా, ఈ హ్యావ్ అనేది వచ్చి హెల్పింగ్ వెర్బు, ఈ హ్యాడ్ అనేది మెయిన్ వెర్బు. ఐ హ్యావ్ హ్యాడ్ టీ. సో దీనికి ఏమడిగాడు, క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు. ఇప్పుడు మన హెల్ప్ వెర్బ్ ఏది, హ్యావ్. ఈ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటే, ఇది 100% పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి హ్యావెంట్. హ్యావెంట్. నెక్స్ట్ అక్కడ ప్రొనౌన్ ఏది, ఐ. హ్యావెంట్ ఐ క్వశ్చన్ మార్క్. సో హ్యావెంట్ ఐ, ఎక్కడైతే హ్యావెంట్ ఐ ఉంటుందో అది రైట్ ఆన్సర్ మనకి. చూడండి, ఇక్కడ హ్యాడ్ ఉంది, అవసరం లేదు ఎందుకంటే హెల్ప్ వెర్బ్ ఇది కదా. ఇక్కడ కూడా హ్యాడ్ ఉంది, తప్పు. ఇక్కడ హ్యావెంట్ ఐ ఉంది, ఇక్కడ ఏముంది, హ్యావెంట్ ఐ ఉంది. సో ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హ్యావ్ అయ్యి ఉంది కాదు, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉండాలి కాబట్టి. సో హ్యావెంట్ ఐ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రోహన్ డాన్సెస్ అమేజింగ్లీ. రోహన్ డాన్సెస్ అమేజింగ్లీ. చూస్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్ అని అడిగాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లము, మనకి హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఏం రావాలి మనకి, హెల్పింగ్ వెర్బ్ రావాలి. చూడండి అమ్మా, డాన్స్ మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఇదే ఫార్ములా. డూ ప్లస్ డాన్స్ ఈక్వల్ టు డాన్స్. డస్ ప్లస్ డాన్స్ ఈక్వల్ టు డాన్సెస్. డిడ్ ప్లస్ డాన్స్ ఈక్వల్ టు డాన్స్డ్. అంటే ఇది ఫైనల్గా అవుట్పుట్ మెయిన్ వెర్బ్ ఇలా ఉంటుంది. సో మెయిన్ వెర్బ్ ఇలా ఉంటుంది, V1 ప్లస్ ఇది హెల్పింగ్ వెర్బు. V1 చూడమ్మా, V1 హెల్పింగ్ వెర్బు, వాటి అవుట్పుట్ V1 ఇలా ఉంటుంది, హెల్ప్ వెర్బ్ ఇలా ఉంటుంది, V1 ఇలా ఉంటుంది. వాటి రెండు కలిస్తే మెయిన్ వెర్బ్ ఇలా ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఈ రూపంలో మనకి ఈ మెయిన్ వెర్బ్ ఎక్కడ ఉంది, డాన్సెస్. చూడండి అమ్మా, డాన్సెస్. చూడండి, ఇక్కడ డాన్సెస్ ఉంది అంటే ఇందులో ఏమేమి ఉన్నట్టు, డాన్స్ ప్లస్ డస్ ఉన్నట్టు, అవునా. సో ఇక్కడ ఏమున్నట్టు మనకు చూడండి, డాన్స్ ఉన్నట్టు. చూడండి, డస్ డాన్స్ ఉన్నట్టుగా మనం భావించాలి. ఉన్నట్టు భావించకాడు, అది ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు మనకి ఇందులో హెల్ప్ వెర్బ్ బయట తీసుకున్నాం, ఇప్పుడు మన సేఫ్. ఇందులో హెల్ప్ వెర్బ్ ఏది, డస్. నెక్స్ట్, రోహన్ డాన్సెస్ అమేజింగ్లీ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం తీసుకుంటాము, డజంట్ తీసుకుంటాం, నెగిటివ్ వర్డ్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్, రోహన్కి మనం ఏం ఉపయోగిస్తాం, ప్రొనౌను హీ. డజంట్ హీ. సో ఇప్పుడు ఎక్కడైతే డజంట్ హీ ఉంటుందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో డిడ్ ఉంది, పాస్ట్ టెన్స్ తప్పు. ఈజ్ ఉంది, అసలు మనకి డాన్సెస్ వచ్చినప్పుడు ఈజ్ లేదు. నెక్స్ట్, డజంట్ హీ. సో మనం రాసిన ఆన్సర్ కరెక్ట్గా ఆప్షన్ సిలో ఉంది, డోంట్ కాదు, డజంట్. సో ఇలా మనకి ఇవన్నీ ప్రీవియస్ పేపర్లో గతంలో అడిగిన బిట్లు. సో ఇవన్నీ మనము ఆన్సర్ చేయగలిగాము. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్. చూడమ్మా, ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్. ఓన్లీ 3 స్టెప్స్ నీకు చెప్పిన 3 స్టెప్స్ ఉంటే చాలు. సో ఆ లాజికల్గా ఆలోచిస్తే చాలు. సో ఒకసారి చూడండి, ఐ హ్యావ్ మెట్ యూ. సో ఫస్ట్ స్టెప్ ఏంది, హెల్పింగ్ వెర్బ్ను కనిపెట్టమన్నాడు. చూడండి అమ్మా, హ్యావ్ ప్లస్ ఇక్కడ ఏముంది, V3 ఉంది. హ్యావ్ ప్లస్ V3 ఉంటే ఇది మెయిన్ వెర్బ్ అవుతుంది, ఇది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, ఇది హెల్పింగ్ వెర్బ్, అవునా. సో కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, హ్యావ్ తీసుకోవాలి. సో ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంట్ అంటే అది 100% పాజిటివ్ స్టేట్మెంట్, ఎందుకంటే అందులో ఎటువంటి నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి దీన్ని మనం నెగిటివ్ చేసుకుంటాం, హ్యావెంట్. ఇంకా మనకి అక్కడ ప్రొనౌన్ ఏది, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏది, ప్రొనౌన్ ఐడెంటిఫై చేయాలి. ప్రొనౌన్ ఏది, ఐ ఉంది, ఐ. హ్యావెంట్ ఐ. సో ఈ హ్యావెంట్ ఐ అనేది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. డిడ్ ఉంది, అసలు డిడ్కి సంబంధం లేదు. ఈజ్ సంబంధమే లేదు. చూడండి మా, హ్యావెంట్ ఐ మనం రాసింది కరెక్ట్. ఇక్కడ హ్యావెంట్ ఐ ఉంది. సో హ్యాజ్ రాదు, అసలు హ్యాజ్ వచ్చే అవకాశం లేదు. ఐకి హ్యాజ్ ఎందుకు వస్తుంది. సో ఇది చాలా సింపుల్ బిట్, హ్యావెంట్ ఐ అనేది. నెక్స్ట్ అమ్మా, దే లివ్ ఇన్ ఇంగ్లాండ్. దే లివ్ ఇన్ ఇంగ్లాండ్. ఫస్ట్ స్టెప్ నువ్వేం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ కనిపెట్టాలి. సో అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి సేమ్ ఫార్ములా ఏది, చూడండి అమ్మా, డూ ప్లస్ లివ్ ఈక్వల్స్ టు లివ్. డస్ ప్లస్ లివ్ ఈక్వల్స్ టు లివ్స్. అదేవిధంగా డిడ్ ప్లస్
లివ్ ఈక్వల్ టు లివ్డ్. సో మనకు అక్కడ ఏముంది, లివ్ అనే V1 ఉంది. సో లివ్ అనే V1 ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది అంటే అందులో ఇవి ఉన్నట్టు, అంటే ఇక్కడ చూడండి మనకి డూ ప్లస్ లివ్ ఉన్నట్టు, చూడండి డూ ప్లస్ లివ్ ఉన్నట్టు. సో ఇప్పుడు మన హెల్ప్ వర్బ్ ఏం తీసుకోవాలి, డూ తీసుకోవాలి. హెల్ప్ వర్బ్ ఏం తీసుకోవాలి, డూ. ఓకేనా, డూ. నెక్స్ట్ డూ తీసుకున్నాం. ఇది స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందంటే 100% పాజిటివ్లో ఉంది కాబట్టి ఏమొస్తుంది, డోంట్. ఇప్పుడు ఇక్కడ ప్రొనౌన్ అనేది డైరెక్ట్గా ఉంది కదా ఆప్షన్లోనే, ఏముంది, దే, డోంట్ దే. సో ఎక్కడైతే డోంట్ దే అనే ఆప్షన్ ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి అక్కడ డిడెంట్ ఇచ్చాడు, డిడ్ ఇచ్చాడు, పాస్ట్ టెన్స్ కాదు, ఇది ప్రెసెంట్ టెన్స్. నెక్స్ట్ డస్, ఇక్కడ సింగులర్ కాదు ప్లూరల్ ఉంది కాబట్టి అసలు డజంట్ దే అనేది యాక్సెప్ట్ చేయదు కాబట్టి తప్పు. నెక్స్ట్ డూ దే, అఫ్ కోర్స్ డూ దే రైటే, కానీ కాకపోతే ఏముంది, ఇది నెగిటివ్గా ఉండాలా, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ డోంట్ దే. సో మనం రాసింది కరెక్ట్గా ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఇలా సింపుల్గా రాసుకోవచ్చు. క్వశ్చన్ ట్యాగ్లో 100% ఒక బిట్ వస్తే అది మనకు ఖచ్చితంగా రైట్ ఆన్సరే వస్తుంది. నెక్స్ట్ చూద్దాం, హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. చూడు ఇక్కడ కూడా ఏముంది, హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ లేకపోతే సేమ్ ఫార్ములా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏమొస్తుంది, డూ ప్లస్ కమ్ ఈక్వల్స్ టు కమ్, డస్ ప్లస్ కమ్ ఈక్వల్ టు కమ్స్, డిడ్ ప్లస్ కమ్ ఈక్వల్ టు కేమ్. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు సో మనకి ఇక్కడ ఏముంది, కమ్స్. సో కమ్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కమ్స్ ఇక్కడ ఉంది. సో మనం దీన్ని తీసుకోవాలి. అప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ కమ్స్ ఉంది అంటే దీంట్లో ఏమున్నట్టుగా, డస్ ప్లస్ కమ్ ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు మనం హెల్ప్ వర్బ్ తీసుకుందాం. హెల్ప్ వర్బ్ ఏది, డస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఈ స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ అంటే హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే పాజిటివ్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, డజంట్ తీసుకుంటాం. ప్రొనౌన్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏది, ప్రొనౌన్ ఐడెంటిఫై చేయాలి. ప్రొనౌన్ ఏది, హీ. ఆల్రెడీ మనం డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లమే లేదు, హీ. సో డజంట్ హీ అనేది ఆన్సర్. సో ఎక్కడైతే డజంట్ హీ ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్. చూడమ్మా, ఈజ్ అనేది వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే డూ ఫామ్ ఉంది కాబట్టి. డస్ హీ ఓకే, కానీ నెగిటివ్లో ఉండాలి కాబట్టి ఇది కూడా తప్పు. సో డజంట్ హీ మనం రాసిన ఆన్సరు కరెక్ట్గా ఉంది, అసలు ఈజీకి దీనికి సంబంధం లేదు. సో ఇలా మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం, హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500. సో ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ ఏది ఉంది, డ్రాస్. సో డ్రాస్ ఉంది అంటే చూడండి అమ్మా, సేమ్ అదే విధంగా చూడండి, డూ ప్లస్ DRAW డ్రా ఏమవుతుంది, డ్రా. అదేవిధంగా డస్ ప్లస్ డ్రా ఏమవుతుంది, డ్రాస్. అదేవిధంగా చూడండి అమ్మా, డిడ్ ప్లస్ డ్రా ఏమవుతుంది, డ్రా, డ్రూ, డ్రాన్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏముంది అక్కడ, డ్రాస్ ఉంది. డ్రాస్ ఉందంటే మనకి ఇక్కడ డస్ ప్లస్ డ్రా ఉన్నట్టు, ఏమున్నట్టు ఇక్కడ డస్ ప్లస్ డ్రా ఉన్నట్టు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చూద్దాం, హెల్ప్ వర్బ్ ఏది, డస్. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 కదా, ఇది ఎక్కడ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి మనం ఇక్కడ ట్యాగ్లో నెగిటివ్ చేసుకోవాలి, డజంట్. ప్రొనౌన్ ఏది, హీ. సో కాబట్టి డజంట్ హీ. సో ఎక్కడైతే డజంట్ హీ ఉంటుందో అదే రైట్ ఆన్సర్. చూడమ్మా, ఈజ్ ఉంది, ఇక్కడ డూ ఫామ్ ఉన్నప్పుడు బీ ఫామ్ ఎందుకు వస్తుంది, తప్పు. సో డజంట్ హీ రైట్ ఆన్సర్ ఉంది. చూద్దాం ఇంకేమైనా ఉందా అని చెక్ చేద్దాం. డస్ హీ తప్పు, ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ అలా ఉండకూడదు. నెక్స్ట్ వీళ్ళు ఫ్యూచర్కి అసలు సంబంధం లేదు. సో డజంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్. సో చూసాం ఎంత సింపుల్గా మనం చేస్తున్నాం అంటే, ఇవి మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినప్పుడు చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేసి రాయొచ్చు. నెక్స్ట్, ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్. అంటే ఇన్ నో టైం అంటే చాలా స్పీడ్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇమీడియట్గా విత్-ఇన్ సెకండ్స్లో పోలీసులు వచ్చారు అనేసి. సో అంటే చూడమ్మా, ఇక్కడ అరైవ్డ్ ఉంది, మెయిన్ వెర్బు అరైవ్డ్ ఉంది. సో అరైవ్ చూడమ్మా, డూ ప్లస్ అరైవ్ ఏమవుతుంది, అరైవ్. అదేవిధంగా డస్ ప్లస్ అరైవ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అరైవ్స్. అదేవిధంగా డిడ్ ప్లస్ అరైవ్ ఏమవుతుంది, అరైవ్డ్. సో ఇప్పుడు మనకి ఈ అరైవ్డ్ ఎక్కడుంది, డిడ్ ప్లస్ అరైవ్డ్, డిడ్ ప్లస్ అరైవ్లో ఉంది. సో ఇక్కడ అరైవ్డ్ ఉన్నట్టుంటే చూడండమ్మా, డిడ్ ప్లస్ అరైవ్. సో డిడ్ ఉంది, అరైవ్ ఉంది. సో కాబట్టి మనం హెల్ప్ వర్బ్ ఏం తీసుకోవాలి, డిడ్. ఏముంది ఇప్పుడు చూడు, అరైవ్డ్ సరిపోయింది, డిడ్ తీసుకున్నాం. నెక్స్ట్ దీనికి డౌట్ రావచ్చు, ఇక్కడ నో ఉంది కదా సార్ అనేసి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ నో అనేది ఎప్పటికైనా నెగిటివ్ వర్డ్, ఇక్కడ వెర్బ్ని మనం అదేం చేసుకోవాలి, డామినేట్ చేయట్లేదు. నోట్ చూడమ్మా, ఇన్ నో టైం అంటే చూడమ్మా, ఇన్ నో టైం అంటే ఇమీడియట్గా అనేసి.
ఇమీడియట్గా వెంటనే అని అర్థం, కానీ ఇది నెగిటివ్ వర్డ్ కాదు. మీకు డౌట్ రావచ్చు, అందుకే ఇలాంటి బిట్ చూడు, ప్రీవియస్ బిట్ ఇది. ఈ నో టైం అంటే ఇమీడియట్గా వెంటనే అని అర్థం. సో కాబట్టి చూడండి ఇది పాజిటివ్లోనే ఉంది కాబట్టి మనకి ఏం తీసుకోవాలా, ఇక్కడ నాట్ యాడ్ చేసుకోవాలి. డిడెంట్. ఇప్పుడు పోలీస్ ఇంతకుముందు చెప్పినా మీకు లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో ప్లూరల్, పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి పోలీస్కి ప్రొనౌన్ ఏం తీసుకోవాలంటే దే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, దేని తీసుకోవాలి. సో డిడెంట్ దే ఎక్కడ ఉంటే ఉంటుందో అదే ఆప్షన్. సో వారెంట్ తప్పు, ఎందుకంటే డ్యూ ఫాము, ఇది బీ ఫాము. డిడ్ దే తప్పు, ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ ఉండకూడదు, ఇది డిడెంట్ దేగా ఉండాలి. నెక్స్ట్ హ్యావ్, అసలు హ్యావ్ ఫామే లేదు. సో మనం రాసిన ఆన్సరు డిడెంట్ దే అనేది కరెక్ట్గా సూట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనం ఎంత కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారో బిట్లు. నెక్స్ట్ హీ నెవర్ డ్రింక్స్ మిల్క్. సేమ్ చూడమ్మా, డ్రింక్స్ అని ఉంది. డ్రింక్స్ అంటే ఏముంటుంది చూడమ్మా, డస్ ప్లస్ డ్రింక్గా ఉంటుంది, అవునా. డస్ ప్లస్ డ్రింక్, ఇంతకుముందు మన ఫార్ములా చూసినట్టుగా డస్ ప్లస్ డ్రింక్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ హెల్ప్ వర్బ్ ఏది, డస్ తీసుకున్నాం. సో ఇక్కడ నెవర్ అనేది ఏది ఉంది, నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, డస్ అలానే ఉంటుంది. ప్రొనౌన్ ఏది, హీ. డస్ హీ క్వశ్చన్ మార్క్. సో డస్ హీ అనేది ఎక్కడ ఉంటుందో అదే ఆన్సర్, రైట్ ఆన్సర్. సో లక్కీ బై లక్ చూడండి, ఫస్ట్ ఆప్షనే ఉంది డస్ హీ, ఇది మనకి రైట్ ఆన్సర్. సో డజంట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉండాల్సిన పని లేదు. అసలు అది పాస్ట్ టెన్స్ కాదు కాబట్టి ఈ రెండు మనం కొట్టేయచ్చు. సో ఆన్సర్ అది డస్ హీ. సో ఇలా మనం ఇవన్నీ ప్రీవియస్ బిట్లు. సో ఎంత సింపుల్గా మనం ఆన్సర్ చేస్తున్నామంటే, ఎంత మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇంత సింపుల్గా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూడండమ్మా, దే విల్ నెవర్ బిలీవ్ అస్. దే విల్ నెవర్, చూడండమ్మా ఇలా అపాస్ట్రఫీ ఎల్ఎల్ ఉంటే విల్ అని అర్థమ్మా. దే విల్ నెవర్ బిలీవ్ అస్. సో చూస్తే ఇందులో మనకి చూడండి ఇక్కడ ఏముంది, నెవర్ అనేది నెగిటివ్ వర్డ్ ఉంది. సరే ఫస్ట్ చూద్దాం మనం. హెల్ప్ వర్బ్ ఏది, విల్ కదా. హెల్ప్ వర్బ్ ఏది, విల్. సో నెగిటివ్ వర్డ్ కాబట్టి విల్ మారదు, అలానే ఉంటుంది. నెక్స్ట్ ప్రొనౌన్ ఏది, దే. విల్ దే, చాలా సింపుల్గా ఇచ్చాడు. సో విల్ దే. సో విల్ దే అనేది ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అదే ఉంటుంది. సో మనకు ఫస్ట్ దే విల్ దే ఉంది. సో డోంట్ అనేది చూడమ్మా, ఫ్యూచర్లో డూ ఫామ్ ఎందుకు వస్తుంది, వోంట్. సో వోంట్ దే, ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది కాదు, పాజిటివ్ రావాలి కాబట్టి ఇది కూడా తప్పే. ఆర్ ప్రజెంట్ ఫామ్, ఇది కూడా కాదు. సో దే విల్ నెవర్ బిలీవ్ అస్లో నెవర్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్ ట్యాగ్ తీసుకున్నాము. విల్ అనే హెల్ప్ వర్బ్ కాబట్టి విల్ హెల్ప్ వర్బ్ తీసుకున్నాం. దే అనే ప్రొనౌన్ ఉంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐ హ్యావ్ నెవర్ స్మోక్డ్. సో ఇక్కడ కూడా ఏముంది మనకి, నెగిటివ్ వర్డ్ ఉంది. ఇక్కడ కూడా ఏముంది, నెగిటివ్ వర్డ్ ఉంది. సో హ్యావ్ చూడమ్మా, హ్యావ్ అనేది వచ్చి హెల్ప్ వెర్బ్. సో కాబట్టి ఏం తీసుకున్నాము, హ్యావ్ నెగిటివ్ వర్డ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు, పాజిటివ్ ట్యాగ్ సరిపోతుంది కాబట్టి హ్యావ్ ఐ అనేది సరిపోతుంది. హ్యావ్ ఐ ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. చూడమ్మా, హ్యావెంట్ ఉంది, తప్పు. ఎందుకు, ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి నెగిటివ్ ట్యాగ్ తీసుకోకూడదు. డోంట్ ఉంది, యాక్చువల్ హ్యావ్ ఫామ్ ఉన్నప్పుడు డూ ఫామ్ రాకూడదు. సో హ్యావ్ ఫామ్ ఉన్నప్పుడు డూ ఫామ్ రాకూడదు. సో ఇక్కడ మనకి హ్యావ్ ఐ అనే ఆన్సర్ ఆల్రెడీ మనం రాసింది పక్కాగా ఉంది. ఓకేనా. షీ నెవర్, చూడు ఇవన్నీ ప్రీవియస్ బిట్లే. ఇంతకుముందు మనం ఇప్పటివరకు చెప్పుకున్న బిట్లన్నీ ప్రీవియస్ బిట్లే, గతంలో అడిగిన బిట్లే. సో అవన్నిటికీ మీరు చక్కగా సమాధానం చేయగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంది, మీరు క్లియర్గా అర్థం చేసుకోగలిగారు, ఆన్సర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఈ బిట్ చూద్దాం. షీ నెవర్ గోస్ టు చర్చ్. చూడండి నెవర్, ఇక్కడ కూడా ఏముంది, నెగిటివ్ వర్డ్ ఉంది. సరే చూద్దాం, గోస్. చూడండి గోస్ ఉంది అంటే ఇక్కడ ఏముంది, డస్ ప్లస్ గో అంతే కదా ఫార్ములా ప్రకారము. ఇప్పుడు మనకి హెల్ప్ వర్బ్ ఏది, డస్. ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి డజంట్గా మార్చాల్సిన అవసరం లేదు, డస్గానే ఉంటే సరిపోతుంది. ప్లస్ ఏది, షీ కదా ప్రొనౌన్, డస్ షీ. సో డస్ షీ అనేది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. చూడమ్మా, డజంట్ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి తప్పు, నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి తప్పు, నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి తప్పు. సో ఫైనల్గా ఆన్సర్ డజంట్ షీ అనేది ఆన్సర్. చాలా సింపుల్గా ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, లెట్స్. మీకు ఆల్రెడీ చెప్పిన లెట్స్ అని కనిపిస్తేనే మన ఆన్సర్ మన మైండ్లో షల్ బీ రావాలి. లెట్స్ వస్తేనే ఆన్సర్ ఏం రావాలా, షల్ బీ రావాలి. ఎక్కడైతే అక్కడ ఉంటుందో షల్ బీ అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి, డోంట్ వచ్చింది కాదు, డూ కాదు. సో చూసారా, మనం వెతికే షల్ బీ దొరికింది, ఇది కూడా కాదు. సో లెట్స్ లేదా లెటర్స్ వస్తే ఆటోమేటిక్గా షల్ బీని మన ప్రొనౌన్గా సరే ట్యాగ్గా తీసుకుంటాము. నెక్స్ట్ కమట్ నౌ. సో ఏం చేస్తారు, ఆర్డర్ వేస్తారు, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఇంపరేటివ్ సెంటెన్స్ ప్లీజ్ డోంట్లతో వస్తే విల్ యూ, అవి కాకుండా వేరే ఏం వచ్చినా వోంట్ యూ తీసుకుంటాం మనం. సో వీరికి ఎక్కడుంది వోంట్ యూ, సో ఇక్కడ వోంట్ యూ అనేది ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. సో ఆర్ యూ, డోంట్ యూ, డూ యూ అనేది తప్పు అవుతుంది. సో ప్లీజ్ అంటే మెయిన్ వెర్బ్ ఇంపరేటివ్తో వచ్చింది కాబట్టి వోంట్ యూని మనము తీసుకుంటాము. నెక్స్ట్ హో షడప్. సో ఇది కూడా ఏమొచ్చింది చూడమ్మా, హో షడప్ అన్నప్పుడు
మనం ఆటోమేటిక్గా అది డోంట్ టు ప్లీజ్లతో సమానంగా మనం తీసుకుంటాం. కాబట్టి దీన్ని కూడా ఏమొస్తాము విల్ యూని మనము తీసుకుంటాం. సో చూడండి ఇక్కడ విల్ యూ రావాలా, ఇక్కడ యూ వచ్చింది కానీ షుడ్ వచ్చింది తప్పు. ఇక్కడ వోంట్ వి, యాక్చువల్ వోంట్ యూ ఉంటే దీన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది కానీ వోంట్ వి వచ్చింది కాబట్టి ఇది కూడా తప్పు. ఆర్ యూ వచ్చింది, ఇది కూడా తప్పు. సో ఉన్న వాటిలలో సూటబుల్ ఆప్షన్ ఏదంటే విల్ యూనే కాబట్టి మనం విల్ యూని తీసుకోవాలి. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. నెక్స్ట్ చూడండమ్మా, నో బడీ హ్యాస్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. చూడమ్మా నో బడీ. సో నో బడీ మీరు అక్కడ చూసినట్లయితే నెగిటివ్ వర్డ్. నో బడీ అనేది ఏముంది నెగిటివ్ వర్డ్. సో నెగిటివ్ వర్డ్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. సో హ్యాస్ అనేది చూడమ్మా హ్యాజ్ ప్లస్ V3, ఇది V3, ఇది హెల్పింగ్ వెర్బ్. సో కాబట్టి హ్యాస్ని తీసుకుంటాం, హ్యాస్. ఇప్పుడు ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి మార్చాల్సిన పర్లేదు. నెక్స్ట్ నో బడీ వస్తే ప్రొనౌన్కి ఏం తీసుకుంటాము దే తీసుకుంటాం, హ్యాస్ దే. ఇది తప్పు, రాసిన ప్రొసీజర్ కరెక్టే కానీ ఆన్సర్ తప్పు. ఎందుకంటే చూడమ్మా దే అనే ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం ఉండాలా హ్యావ్. సో ఎక్కడైతే హ్యావ్ దే ఉంటుందో అదే రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి హ్యావెంట్ నెగిటివ్ వర్డ్ ఉంది తప్పు, ఇక్కడ హ్యాజెంట్ ఉంది తప్పు, హ్యాజెంట్ ఉంది తప్పు. సో హ్యావ్ దే అనేది దాని కిందనే ఉంది. సో ఇది మనకి సూటబుల్ ఆన్సర్. సో ఇలా చూడండి దాదాపు మనం ఒక 20 వరకు ప్రీవియస్ బిట్స్ ఇక్కడ సేకరించి మనం రాయడం జరిగింది. ఇవన్నిటిని మీరు చక్కగా సమాధానం చేయగలిగారు అంటే మీరు మ్యాక్సిమం మీరు ఈ క్వశ్చన్ ట్యాగ్ని అర్థం చేసుకోగలిగారు. రేపు ఎగ్జామ్లో కూడా మీరు సమర్థవంతంగా ఎఫిషియెంట్గా ఆన్సర్ చేయగలను అని ఇది మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అర్థమవుతుంది. సో మరికొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మీరు ఏ విధంగా ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మరికొన్ని లాజికల్ బిట్స్ నేను తీసుకోవడం జరిగింది. సో ఇవి చూద్దామా, మనం ఆ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటూ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 1 చూడమ్మా, ఇట్ ఈస్ డార్క్ ఉంది. సో ఇందులో హెల్ప్ వర్బ్ ఏది ఈజ్ తీసుకున్నాం. నెక్స్ట్ పాజిటివ్ కాబట్టి ఈజ్ అండ్ తీసుకున్నాం. ప్రొనౌన్ ఏది ఇట్ కాబట్టి ఇట్ తీసుకున్నాం, ఈజ్ అండ్ ఇట్. సో చూడండి హెల్పింగ్ వర్బ్ ఈజ్ తీసుకున్నాం, స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి ఎన్టీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏది ప్రొనౌన్ కనిపెట్టాలి. ప్రొనౌన్ ఏది ఇట్ ఉంది కాబట్టి ఈజ్ అండ్ ఇట్. సో ఇది ఈజ్ అండ్ ఇట్. నెక్స్ట్ హీ అండ్ ఐ చూడండమ్మా ఇద్దరున్నారు హెల్ప్ వర్బ్ ఏది క్యాన్. సో ఫస్ట్ హెల్ప్ వర్బ్ తీసుకున్నాము క్యాన్. నెక్స్ట్ హీ అండ్ ఐ క్యాన్ గో బై బస్. సో ఎక్కడ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేసుకుంటాము కాంట్ యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇంకా హీ అండ్ ఐ ఇద్దరు కాబట్టి వి, ఎందుకంటే మనం ఐ తీసుకోవాలి, దే అనకూడదు ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి కాంట్ వి. నెక్స్ట్ సో క్వశ్చన్ మార్క్ మర్చిపోకూడదు. నెక్స్ట్ టైగర్స్ ఆర్ డేంజరస్. సో హెల్ప్ వర్బ్ ఏది ఆర్ తీసుకున్నాం, ఓకేనా. పాజిటివ్ కాబట్టి ఆర్ అంట్ తీసుకున్నాం. టైగర్స్ ప్లూరల్ చూడమా, జంతువులైనా పక్షులైనా ఏదైనా ప్లూరల్ ఉన్నప్పుడు మనం ఏది ఉపయోగించాలి దే, ఆర్ అండ్ దే. పక్షులైనా జంతువులైనా ఏదైనా ప్లూరల్ ఉన్నప్పుడు దేగానే తీసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ఏ లయన్ హ్యాస్ షార్ప్ క్లాస్. సో ఇక్కడ చూడండి హ్యాజ్ చూడండి హ్యావ్ ఫామ్ వచ్చిన తర్వాత దానికి ఇటువైపు ఎక్కడైనా V3 ఉండాలి, అప్పుడే ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అలా V3 లేకపోతే ఇది మెయిన్ వెర్బ్ కింద తీసుకుంటాము, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హ్యావ్ ఫామ్ తర్వాత హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ తర్వాత V3 కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ లేకపోతే దీన్ని డూ ఫామే తీసుకోవాలి. దీన్ని ఎలా తీసుకోవాలి డూ ఫామ్ తీసుకోవాలి. సో ఇప్పుడు హ్యాజ్ ఉంది అంటే ఇక్కడ మనకి ఏమున్నట్టుగా ఇంకా డూ ఉన్నట్టుగా మనం భావించాలి, లేదా డజ్ హ్యావ్ ఉంటే డూ, హ్యాజ్ ఉంది కాబట్టి డస్గా మనం భావించాలి. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ డస్ తీసుకుంటాము, డజ్. సో పాజిటివ్ కాబట్టి డజంట్, ఏ లయన్ కాబట్టి డజంట్ ఇట్. సో చూడమ్మా హ్యావ్ ఫామ్ తర్వాత V3 ఉంటేనే మనం హ్యావ్ ఫామ్ తీసుకోవాలి. అలా V3 లేకపోతే మనం డూ ఫామ్ తీసుకోవాలి. హ్యావ్ ఉంటే డూ తీసుకుంటాము, హ్యాజ్ ఉంది కాబట్టి డస్ తీసుకున్నాము. ఇంకో చూద్దాం. ఇండియన్స్ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ట్రెడిషన్. ఇక్కడ కూడా చూడండి హ్యావ్ ఫామ్ తర్వాత ఎక్కడ కూడా V3 లేదు, V3 అనేది లేదు. కాబట్టి ఏం తీసుకుంటాం మనము దీన్ని కూడా డూ ఫామే తీసుకుంటాం. హ్యావ్ కాబట్టి డూ తీసుకుంటాము. చూడండి ఇక్కడ హ్యాస్ కాబట్టి డస్ తీసుకున్నాము, ఇక్కడ హ్యావ్ కాబట్టి డూ తీసుకున్నాం. హెల్ప్ వర్బ్ ఏది ఇక్కడ మనకి డూ. అదేవిధంగా ఇది పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ కాబట్టి డోంట్. ఇంకా ఇండియన్స్ ప్లూరల్ కాబట్టి డోంట్ దే ప్లూరల్ కాబట్టి దే, ఓకేనా. నెక్స్ట్ హీ హ్యాడ్ ఏ హౌస్ 5 years ago. ఇక్కడ కూడా చూడండి హ్యాడ్ ఉంది, హ్యాడ్ తర్వాత ఎక్కడ కూడా ఏం లేదు V3 లేదు, ఎక్కడ కూడా V3 లేదు కాబట్టి మనం ఇక్కడ డూ ఫామే తీసుకోవాలి. అది పాస్ట్ టెన్స్ చూడండి హ్యాడ్ కాబట్టి డిడ్ తీసుకుంటాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం దీనికి నెగిటివ్ని యాడ్ చేసుకోవాలి, డిడెంట్ నెగిటివ్ని తీసుకోవాలి.
డిడెంట్. ఇంకా ఇది హీ కదా, డిడెంట్ హీ, డిడెంట్ హీ, సింపుల్. నెక్స్ట్ ద కుకూ హ్యాస్ నో కేర్. చూడమ్మా, నో కేర్ ఫర్ ఇట్స్ ఎగ్. ఇక్కడ కూడా హ్యాస్ ఫామ్ ఉంది, హ్యావ్ ఫామ్ ఉంది. ఎక్కడ కూడా ఏం లేదు, ఇక్కడ V3 లేదు, ఇక్కడ కూడా ఏం లేదు, V3 లేదు. కాబట్టి మనం దీనికి ఏం తీసుకోవాలంటే చూడండి, డస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాస్ ఉంది కాబట్టి డస్ తీసుకున్నాం. చూడండి అమ్మా, ఇక్కడే రాస్తుంది చూడండి. హ్యావ్ ఉంటే ఏం తీసుకున్నాము, డూ తీసుకున్నాము. హ్యాజ్ ఉంటే ఏం తీసుకున్నాము, డస్ తీసుకున్నాము. హ్యాడ్ ఉంటే ఏం తీసుకున్నాము, డిడ్ తీసుకున్నాం. ఎప్పుడు V3 లేనప్పుడు హ్యావ్ ఫామ్ వచ్చినప్పుడు, హ్యావ్ వచ్చినప్పుడు డూ తీసుకోవాలా, హ్యాజ్ వచ్చినప్పుడు డస్ తీసుకోవాలా, హ్యాడ్ వచ్చినప్పుడు డిడ్ని మనము తీసుకోవాలి. సో ఇక్కడ కూడా లేదు కాబట్టి డస్ తీసుకున్నాం. ఇక్కడ చూడమ్మా, నో కేర్ నెగిటివ్ ఉంది కాబట్టి డస్ ఇట్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ నో ఇచ్చారు కదా, నో కేర్, ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు అనేసి, కాబట్టి డస్ ఇట్. నెక్స్ట్ చూద్దాం, నెయిదర్ ప్రసాద్ నార్ ధనరాజ్. నెయిదర్ ప్రసాద్ ధనరాజు ప్లూరల్ కదా ఇది, హ్యాస్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్. సో మనకి ఇక్కడ చూసారంటే చూడండి అమ్మా, నెయిదర్ నార్ ఏదో చూడమ్మా, నెయిదర్ నారు ఇలా చెప్పాను కదా. ఇలా వచ్చినప్పుడు చూడు, సింగులర్ తీసుకున్నాడు, హ్యాస్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు, సింగులర్ తీసుకున్నాడు, హ్యాస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, డస్ హీ వస్తుంది. ఏమొస్తుంది, డస్ హీ వస్తుంది. ఎందుకంటే చూడండి అమ్మా, యాక్చువల్గా ఈ రెండు ప్లూరల్ అనుకొని డూ దే అని అనుకుంటారు. కానీ చూడండి అమ్మా, ఈ నెయిదర్ నార్ ఇద్దరు కాదు, ఇతను కాదు అతను కాదు అని మీరు అనుకున్నప్పుడు డస్ హీ అని అనుకుంటారు, ఇక్కడ హ్యాస్ వచ్చిందని. కానీ ఇద్దరూ లేదు, రెండిటికి నెగిటివ్ లేదు, ఇద్దరూ లేదు. కాబట్టి మనకు దీనికి ఏం తీసుకోవాలంటే డూ దే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, డూ దే తీసుకోవాలి. సో ఇక్కడ వెర్బ్ అయితే ఏ తీసుకున్నాడు, హ్యాస్ తీసుకున్నాడు, కరెక్టే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇద్దరికీ లేదు కదా, అంటే డూ దే, ఎవరికైనా ఒక్కరికైనా ఉందా అనేసి. అప్పుడు మనము ఈ క్వశ్చన్ ట్యాగ్లో మాత్రం డూ దేని తీసుకోవాలి. సింగులర్ వెర్బే తీసుకున్నప్పటికీ డూ దేని మనము తీసుకోవాలి. నెక్స్ట్, బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్. ఇక్కడ చూడమ్మా, బైట్స్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. బైట్స్ ఉందంటే ఇక్కడ ఏమున్నట్టు, డస్ ప్లస్ బైట్ ఉన్నట్టు. అంటే ఇక్కడ హెల్ప్ వెర్బ్ ఏది, డస్. ఏం తీసుకోవాలా, డస్. చూడు, సెల్డమ్ అనే నెగిటివ్ వర్డ్ కాబట్టి దీన్ని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి డాగ్ కాబట్టి సింగులర్ కాబట్టి డస్ ఇట్. వెరీ గుడ్, డస్ ఇట్. అర్థమైందా? సో చూడండి, బైట్స్ అనే మెయిన్ వెర్బులో డస్ అనే హెల్పింగ్ వెర్బ్ దాగి ఉంది, బయట తీసుకున్నాం. ప్లస్ నెగిటివ్, సెల్డమ్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ చేయాల్సిన పని లేదు. ప్లస్ డాగ్ అనేది థింగ్ కాబట్టి, అంటే జంతువు కాబట్టి దానికి మనం ఇట్ అనే ప్రొనౌన్ మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, రవి షోస్ లిటిల్ కేర్. రవి షోస్ లిటిల్. చూడమ్మా, లిటిల్ అనేది కూడా నెగిటివ్ వర్డ్. లిటిల్ కేర్ ఇన్ హిస్ స్టడీస్. సో ఇప్పుడు చూడండి అమ్మా, షోస్ ఉంది అంటే ఇక్కడ ఏమున్నట్టు, డస్ ప్లస్ షో. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, డస్ తీసుకోవాలి. నెక్స్ట్, డస్ తీసుకున్నాం. ఇంకా ఇది పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాబట్టి మనం ఏం తీసుకోవాలా, ఎటువంటి నెగిటివ్ వర్డ్ మార్చాల్సిన, నెగిటివ్ ట్యాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా రవి కాబట్టి డస్ హీ. ఏమొస్తుంది, డస్ హీ. నెక్స్ట్, ఆనంద్ స్కేర్స్లీ లిజన్ ఇన్ ద క్లాసెస్. చూడమ్మా, స్కేర్స్లీ అనేది కూడా నెగిటివ్ వర్డ్ కాబట్టి లిజన్స్ అనేది డస్ ఉంది కాబట్టి డస్ హీ. సేమ్, డస్ హీ, ఎందుకంటే నెగిటివ్ వర్డ్ వచ్చింది కాబట్టి. అదేవిధంగా దే రేర్లీ లాస్ దేర్ పాయింట్స్. చూడండి, రేర్లీ అనేది కూడా నెగిటివ్ వర్డ్ కాబట్టి లాస్ అనేది వస్తుంది ఇక్కడ, డూ. లాస్ అనేది డూ కదా, డూ దే. ఏమొస్తుంది, డూ దే. ఎందుకు, దే అనేది ప్రొనౌన్గా ఉంది కాబట్టి డూ దే. ఇక్కడ డూ ఎందుకు తీసుకున్నాము, డోంట్ ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ రేర్లీ అనే నెగిటివ్ వర్డ్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. నెక్స్ట్, హీ హార్డ్లీ ఎవర్ స్పీక్స్. ఇక్కడ మళ్ళీ వచ్చింది నెగిటివ్ వర్డ్, హార్డ్లీ నెగిటివ్ వర్డ్ కాబట్టి స్పీక్స్ ఉందంటే ఇక్కడ ఏమున్నట్టు, డస్ ఉన్నట్టు. కాబట్టి హెల్ప్ మరి ఏం తీసుకోవాలా, డస్. హార్డ్లీ నెగిటివ్ వర్డ్ కాబట్టి దీన్ని నెగిటివ్గా మార్చాల్సిన పని లేదు. ప్లస్ ప్రొనౌన్ ఏది, హీ, డస్ హీ అని మనం తీసుకోవాల్సింది. నెక్స్ట్, దిస్ ఈజ్ రవీస్ పెన్. హెల్ప్ వెర్బ్ ఏది, ఈజ్. పాజిటివ్ కాబట్టి ఈజెంట్. దిస్ కాబట్టి దిస్ వచ్చినప్పుడు ఏం తీసుకోమని చెప్పి నేను ఇట్ తీసుకోమన్నా. దిస్ వచ్చినప్పుడు
ఇట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ అండ్ ఇట్. సో దిస్ వచ్చినప్పుడు మనం ఇట్ తీసుకోవాలి కాబట్టి ఈజ్ అండ్ ఇట్ అనేది మనకి అవుతుంది. సో ఈ విధంగా మనం ఇంపార్టెంట్ బిట్స్, కన్ఫ్యూజెస్ బిట్స్ మనం సింపుల్గా రాయగలిగాం. ఇటువైపు వద్దాం కొన్ని. దే రేర్లీ ఈట్ రెస్టారెంట్ ఇన్ రెస్టారెంట్. రేర్లీ నెగిటివ్ వర్డ్, రేర్లీ అనేది కూడా నెగిటివ్ వర్డ్ కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈట్ కదా, ఈట్ ఉంది అంటే డూ ఉన్నట్టు, ఈట్ అంటే డూ ఉన్నట్టు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఏముంటుంది, డూ ప్లస్ ఈట్ ఉన్నట్టుగా మనం భావించాలి. సో డూ తీసుకున్నాం. ఇది నెగిటివ్ కాబట్టి దీన్ని నెగిటివ్ చేయాల్సిన పని లేదు. ఇంకా ప్రొనౌన్ ఏది, దే, డూ, దే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హీ హార్డ్లీ డస్ ఎనీ వర్క్. ఇక్కడ ఏముంది, హెల్ప్ వెర్బు డస్. సింపుల్ అమ్మ. మెయిన్ హెల్ప్ వెర్బ్ చూడాలి, స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూడాలి, ఫైనల్గా ప్రొనౌన్ని గుర్తించాలి. సో హెల్ప్ వెర్బ్ తీసుకున్నాము. నెక్స్ట్ నెగిటివ్ కాబట్టి హార్డ్లీ నెగిటివ్ కాబట్టి దీన్ని నెగిటివ్గా మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హీ ప్రొనౌన్ డస్ హీ. నెక్స్ట్ చూద్దాం. హీ ఫౌండ్ బేర్లీ ఎనీ టైమ్ టు ఈట్, ఎనీథింగ్ టు ఈట్. సో అతను తినడానికి చాలా కొరతగా ఉంటుంది. సో బేర్లీ కూడా నెగిటివ్ వర్డ్, మీకు ఇచ్చిన లిస్ట్లో ఉంది బేర్లీ నెగిటివ్ వర్డ్, బేర్లీ నెగిటివ్ వర్డ్ కాబట్టి చూడమ్మా, హీ ఫౌండ్, ఫైండ్ V1, ఫౌండ్ V2 కాబట్టి ఏముంటుంది ఇక్కడ, డిడ్, డిడ్, డిడ్ హీ. సో ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి డిడ్ హీ మనం తీసుకుంటాం. ఈ నెగిటివ్ వర్డ్ లేకపోయింటే డిడెంట్ హీ అని వచ్చి ఉంటుంది. ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి డిడ్ హీ మనము తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ హీ ఈజ్ సెల్డమ్ ఆబ్సెంట్. చూడమ్మా, సెల్డమ్ అంటే ఇది కూడా నెగిటివ్ వర్డ్, సెల్డమ్ కాబట్టి ఏం తీసుకుంటాం, పాజిటివ్ ట్యాగ్ తీసుకుంటాం. ఈజ్ హీ, ఈజ్ హీని మనము తీసుకుంటాం. నెక్స్ట్ నో వన్ అటెండ్ ద మీటింగ్, నో వన్ అటెండ్ ద మీటింగ్. సో అటెండ్ V1 ఉంది కాబట్టి ఏం తీసుకుంటాము, డూ, నో వన్ దే, డూ దే, డూ దే. సో చూడు, ఎవరు అర్థం కాల, డూ దే, ఎవరన్నా వచ్చారా అనేసి అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఏ లిటిల్. చూడమ్మా, లిటిల్ ముందు ఏ ఉంది కాబట్టి పాజిటివ్, లిటిల్ ముందు ఏ ఉంది కాబట్టి పాజిటివ్ కాబట్టి ఏ లిటిల్ షుగర్ ఈజ్ యాడెడ్ టు సాస్ ఉంది. సో హెల్ప్ వెర్బ్ ఏది, ఈజ్. ఇది పాజిటివ్ కాబట్టి ఈజెంట్, షుగర్ కాబట్టి ఇట్. సో అన్కౌంటబుల్ నౌను, అన్కౌంటబుల్ నౌను లేదా మెటీరియల్ నౌను కూడా మనం ఇట్నే తీసుకుంటాం ప్రొనౌన్గా. ఓకేనా. నెక్స్ట్ ఐ హ్యావ్ ఏ ఫ్యూ. ఇక్కడ కూడా చూడమ్మా, ఏ ఫ్యూ అంటే పాజిటివ్, ఐ హ్యావ్ ఏ ఫ్యూ చాక్లెట్స్ టు షేర్. సో ఐ హ్యావ్, ఇక్కడ హ్యావ్ ఉంది అంటే డూ ఉన్నట్టుగా, హ్యావ్ ఉంటే డూ ఉన్నట్టుగా కాబట్టి డూ. నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి, డోంట్ ఐ, డోంట్ ఐ, డోంట్ ఐ. ఓకేనా. నెక్స్ట్ లెట్స్ గో. చాలా సింపుల్, లెట్స్ అని వస్తేనే మనకి ఏం ఆన్సరు, షల్ వి, షల్ వి. మళ్ళీ చూడమ్మా, లెట్స్ వచ్చింది, సింపుల్గా మనం ఏం ఆలోచించాలి చేయబల్లా, షల్ వి. నెక్స్ట్ కీప్ కైట్, కీప్ క్వైట్. సో ఇక్కడ మనకి ఏం తీసుకోవచ్చు, డోంట్ టు ప్లీజులతో ఉంటే మాత్రం విల్ యూ తీసుకుంటాము. అలా డోంట్ టు ప్లీజు లేకుండా మిగిలిన ఇంపరేటివ్ సెంటెన్స్కి వోంట్ యూ లేదా కాంట్ యూ, కాంట్ యూ ఆప్షన్లో లేకపోతే అది వోంట్ యూని మనము తీసుకోవడం జరుగుతుంది. లిసన్ టు మీ, సేమ్ ఇది కూడా అంతే, ఏమొస్తుంది, కాంట్ యూ లేదా వోంట్. సో ఎందుకు వస్తుందంటే ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ మరియు ఇక్కడ ప్లీజ్ కానీ డోంట్ కానీ లేదు కాబట్టి. నెక్స్ట్ ఎవ్రీబడి చీర్డ్. చూడమ్మా, చీర్డ్ V2 ఉంది, ఏముంది, చీర్డ్, ఎవ్రీబడి చీర్డ్, అందరూ సంతోషించారు అనేసి. V2 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమున్నట్టుగా, డిడ్ ఉన్నట్టుగా, డిడ్. ఎవ్రీబడి అన్నప్పుడు దే, డిడ్ దే. అందుకే మీకు చెప్పాను నేను, హెల్ప్ వెర్బ్ గుర్తించాలి, సెంటెన్స్ చదవాలి. చూడమ్మా, ఎవ్రీబడి చీర్డ్. సో వెర్బ్ ఏది, హెల్ప్ వెర్బ్ ఏది, డిడ్. ఇది పాజిటివ్ కాబట్టి డిడెంట్, ఇది పాజిటివ్ కాబట్టి మనం ఇక్కడ డిడెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎవ్రీబడి వస్తే మీకు చెప్పాను, ఎవ్రీబడి ఎవ్రీవన్ అని వచ్చినప్పుడు ప్రొనౌన్కి ఏం తీసుకోవాలా, దే, డిడెంట్, దేగా మనము ట్యాగ్ తీసుకోవాలి. సో మనం అన్నీ చెప్పుకున్నవే. ఓకేనా. సంబడి క్యాన్ డూ ఇట్, సంబడి క్యాన్ డూ ఇట్. సో ఇప్పుడు హెల్ప్ వెర్బ్ ఏది, క్యాన్. సంబడి పాజిటివ్ కాబట్టి కాంట్. సంబడికి ఏమొస్తుంది, దే. చూసారా, ఇక్కడ డూ ఉన్నా మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఇది హెల్ప్ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్ అయిపోతుంది. ఓకేనా. సంబడి క్యాన్ డూ ఇట్ అన్నప్పుడు డూ మెయిన్ వెర్బు, క్యాన్ మాత్రమే హెల్ప్ వెర్బ్ కాబట్టి మనం క్యానే తీసుకోవాలి. ఓకేనా. సంబడికి వస్తుంది, సంబడి, ఎవ్రీబడి, వీటన్నిటికీ ఏమొస్తుంది, దే అనేది ప్రొనౌన్గా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. దెర్ ఈజ్ నో వాటర్. చూడండి, నో అనేది నెగిటివ్ వర్డ్, దెర్ ఈజ్ నో వాటర్లో నో అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి ఏమొస్తుంది, ఈజ్ అనేది హెల్ప్ వెర్బ్, ఈజ్ దేర్, ఈజ్ దేర్.
సో యాక్చువల్గా ఈ నో లేకపోతే ఈజ్ అండ్ దేర్ వచ్చి ఉంటుంది. నో అనే నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఈజ్ దేర్ మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డోంట్ స్టాప్ సింగింగ్, మీకు చెప్పాను డోంట్ వచ్చింది కాబట్టి సింపుల్గా విల్ యూ, డోంట్ వచ్చింది కాబట్టి విల్ యూ. లెట్స్, సో మళ్ళీ లెట్స్ వచ్చింది కాబట్టి షల్ వి, షల్ వి. నెక్స్ట్ దేర్ ఆరెంట్ ఎనీ స్పైడర్స్ ఇన్ ద బెడ్రూమ్. చూడమ్మా ఆరెంట్ వాళ్ళే నెగిటివ్ ఇచ్చాడు. ఆర్ నాట్, ఆరెంట్ అంటే ఆర్ నాట్, ఆర్ నాట్, ఆరెంట్, ఆర్ నాట్ అని వాడే నెగిటివ్ ఇచ్చారు కాబట్టి సింపుల్గా మనం ఏం చేయాలి, ఆర్ దేర్, ఆర్ దేర్. మీకు చెప్పాను నేను దేర్కి ప్రణం ఏది తీసుకుంటాము, దేరే తీసుకుంటాము. సో ఈ విధంగా మనకి ఈ లాజికల్ బిట్స్ కూడా మనం తీసుకొని చెప్పడం జరిగింది. సో ఏ విధంగా తీసుకున్నా క్వశ్చన్ ట్యాగ్లో మీకు ఏ విధంగా ఇచ్చినా రేపు మీరు పొద్దున ఆన్సర్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు. ఓకే.